హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాస్ట్ ఆఫ్ తెలుగు. మీరు మీ యొక్క పర్సనల్ కార్ ఓనర్‌షిప్ రివ్యూని మాతో షేర్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న ఐడీకి మీరు పింగ్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. వీకెండ్స్‌లో మేమే వచ్చి మీ దగ్గర ఆహ్, రివ్యూ తీసుకుంటాం. మీ ప్లేస్ చెప్తే. సో, మీ రివ్యూ వల్ల చాలా మందికి ఉపయోగపడుతది. లైక్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా పాజిటివ్స్ అవ్వచ్చు. ఇలాంటి చాలా బ్రాండ్స్ ఉన్నాయి కార్స్‌లో. సో, ఏ బ్రాండ్ చూజ్ చేసుకోవాలని కొత్తగా వచ్చే వాళ్ళకి గావచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి కావచ్చు, ఎక్స్‌పీరియన్స్ లేని పర్సన్స్‌కి ఈజీగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, ఆ ఉద్దేశంతో నేను చేయాలనుకుంటున్న కారు ఇన్ బెంగుళూరు. సో, ఇదొచ్చేసి నా కారండి. మారుతి విక్టోరియస్ ఎల్ఎక్స్‌ఐ వేరియంట్. ఇది సీఎన్‌జితో వస్తుంది. ఇది బేస్ మోడల్. నేను తీసుకొని 30 డేస్ అవుతుందండి. ఓనర్‌షిప్ రివ్యూ అయితే కాదు. బట్ నాకు అనిపిస్తున్న కొన్ని పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఫర్ ఫస్ట్ 30 డేస్‌లో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో, ఒక్కొక్కటిగా షేర్ చేస్తా. లైక్ నాకు ఫస్ట్‌గా అనిపించిందంటే సీట్ కంఫర్ట్. డ్రైవర్ సీట్ ఓకే. బట్ నాకంత మళ్ళీ ఎక్కువ కంఫర్ట్ అనిపియలేదు. కంపేర్ టు నెక్సాన్. నేను ప్రీవియస్‌గా నెక్సాన్ వాడేవాడిని. సో, దాంతో కంపేర్ చేస్తే నాకు అంత కంఫర్ట్ అనిపియలేదు. బట్ అదర్ ప్యాసింజర్ సీట్స్ కావచ్చు, అది కావచ్చు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఈవెన్ క్యాబిన్ స్పేస్ కావచ్చు, చాలా ప్రాక్టికల్‌గా ఉంటది. ఎక్కడైతే మనకి ఇబ్బంది ఉండదు. అండ్ సీఎన్‌జీ వచ్చిన బూట్ స్పేస్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే అండర్ బాడీ సీఎన్‌జీ కాబట్టి ఒక ఫ్యామిలీకి ఈజీగా సరిపోద్దిది. నాకైతే బూట్ స్పేస్ కింద లాంగ్ ట్రావెల్స్ చేయలేదు కాబట్టి ఇంత కన్ఫర్మ్‌గా చెప్పలేను. సో, వన్స్ నేను లాంగ్ ట్రావెల్ చేశాక దీని గురించి అప్డేట్ ఇస్తా మళ్ళీ. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంజిన్ అండి. నేను నెక్సాన్ డ్రైవ్ చేసింది, ఈ ఇంజిన్ డ్రైవ్ చేస్తే ఇది అండర్ పవర్ అయితే 100% అనిపిస్తుంది. డౌటే లేదు దాంట్లో. ఎందుకంటే సీఎన్‌జీలో ఇంకా అండర్ పవర్ అనిపిస్తది. ఇదొచ్చేసి 103 బీహెచ్‌పీ హార్స్ పవర్ ఉండేది. సో, యాహ్! అండర్ పవరే బట్ స్మూత్ ఇంజిన్ కంపేర్ టు నెక్సాన్. ఇది చాలా స్మూత్‌గా ఉంటది ఇంజిన్. నాకు ఆ డిఫరెన్స్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తాను కార్‌లో. ఆహ్, ఇంకొకటండి, టాటాతో పోలిస్తే మారుతిలో ఏం బెటర్ అంటే సర్వీస్. లిటరల్లీ నేను సర్వీస్ సెంటర్‌కి వెళ్ళిన రెస్పాన్స్ కావచ్చు, మనం ట్రీట్ చేసే విధానం కావచ్చు, కార్‌లో ఏదైనా వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పుడు మనం ఎళ్లి చూడాలన్నా దే ఆర్ అలోవింగ్ అస్ టు చెక్ వాట్ ఆహ్, వాళ్ళేం చేస్తున్నారు వర్క్ మన కార్ పైన అనేది మనం చూడొచ్చు. సో, నాకక్కడ హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే టాటాలో నేనెప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. 3 ఇయర్స్ వెహికల్ ఓన్ చేశా. బట్ నాకు ఆ ఫీల్ అయితే లేదు. బట్ ఐ ఫెల్ట్ మచ్ బెటర్ ఆహ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ చాలా బావుందండి. టాటా. నేను నాకు షోరూమ్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బాగుంది. అంటే హడావిడి అయితే ఏం లేదు. బట్ ఆళ్ళేదైతే ప్రామిస్ చేసారో ఆ థింగ్స్ పైన ఎక్కడ కూడా వాళ్ళు మిస్ చేయలేదు ఏది కూడా. నాకేదైతే ప్రామిస్ చేసారో డెలివరీ కావచ్చు, డిస్కౌంట్ కావచ్చు, కాంప్లిమెంటరీగా ఏమి ఇస్తామని చెప్పారో అవన్నీ కూడా నాకు పర్ఫెక్ట్‌గా ఇచ్చారు. ఆళ్ళు ఐ మీన్ షోరూమ్ వాళ్ళైతే ఒకటే చెప్పారు. సో, మేమేదైతే ప్రామిస్ చేసామో అది ఫుల్‌ఫిల్ చేస్తాం. కొద్దిగా టైం పట్టొచ్చు బట్ వి విల్ డెలివర్ ఇట్. అంటే అది చేసారు కూడా నాకు. అందుకే 1 మంత్ తర్వాత ఈ రివ్యూస్ చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఈ కార్‌లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఈ బటన్స్ అండి. ఈ ఫిజికల్ బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ప్లస్ ఈజీ టు యూజ్ అండి. మీరు ఏసీ ఆన్ చేయొచ్చు. ఆహ్, ఫ్యాన్ స్పీడ్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఏసీ ఆన్, ఆఫ్, సర్క్యులేషన్ మోడ్, డీఫాగర్ ఫ్రంట్ అండ్ రియర్, అండ్ టెంపరేచర్ కంట్రోల్. ఇదొచ్చేసి వాల్యూమ్ కంట్రోల్ అండి. ఇలా చేస్తే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అప్ అండ్ డౌన్ చేస్తే ఇంక్రీజ్, డిక్రీజ్ చేయొచ్చు. అండ్ పుష్ చేస్తే మ్యూట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి పుష్ చేస్తే అన్‌మ్యూట్ అవుతది. సో, ఈ బటన్స్ నాకైతే చాలా యూజ్‌ఫుల్ అనిపించాయి. మాక్సిమం మనం స్క్రీన్‌ని టచ్ చేయాల్సిన పనైతే ఎక్కువుండదు. సో, అదొకటి బాగా అనిపించింది. నెక్స్ట్ మీకు నెక్సాన్‌తో కంపేర్ చేస్తే ఈ కార్‌లో ఇంకోటి బాగా నచ్చిందేంటంటే ఈ క్యాబిన్ స్పేస్ అండి. ఏదైతే ఉందో ఈ టోటల్ స్పేస్ బాగా నచ్చింది. మంచిగా యూటిలైజ్ చేస్తారు. ఇక్కడ ఒక 3 మొబైల్స్‌ని మనం ప్లేస్ చేయొచ్చు. సో, ఇక్కడ వైర్‌లెస్ ఛార్జింగ్ అయితే ఏం లేదు. 3 మొబైల్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది మళ్ళీ మనకు. ఏదైనా వాలెట్ కావచ్చు, ఇంకోటి ఇలాంటివేమైనా పెట్టుకోవచ్చు. అండ్ గేర్ ప్లేస్ బావుంది. సో, నో ఇష్యూస్. ఇక్కడ గూడా మనకు 2 కప్ హోల్డర్స్ ఇస్తున్నారు. చూడొచ్చు. ఒకటి డస్ట్‌బిన్‌కి వాడుతున్నా. ఇంకోటొచ్చేసి మా బాబు బాటిల్ గాని ఏదైనా పెట్టుకోవడానికి. సో, ఇక్కడ కీ ఫాబ్ మంచిగా ప్లేస్ చేశారు. అండ్ సీట్ చూడొచ్చు, ఆర్మ్‌రెస్ట్ మూవబుల్. అండ్ ఇక్కడ గూడా ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. సో, ఇదే అండి క్యాబిన్ ఒక ఎక్స్‌పీరియన్స్ నాకు. కంపేర్ టు నెక్సాన్ ఏంటంటే మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ ఉంటాయి గానీ అది యూసేజబుల్‌గా ఉండదు.
ఇక్కడ మాత్రం మనకు నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు కప్ హోల్డర్స్. అండ్ ఏసీ కూలింగ్ చాలా బావుందండి. నాకైతే ఎక్కడ ఏం ప్రాబ్లమ్ అనిపియలేదు ఏసీ కూలింగ్. 2-3 మినిట్స్‌లో ఈజీగా కూల్ అయిపోతుంది వెహికల్ కంప్లీట్‌గా. అండ్ లెగ్ రూమ్ స్పేస్ ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ కావచ్చు బోత్ కూడా చాలా బావుంటుందండి. సో, నాకైతే నా సీట్ హైట్ కంఫర్ట్‌గా అడ్జస్ట్ చేసుకొని మీకు చూపిస్తా. బ్యాక్ రేర్ స్పేస్ ఎంతుందని. చూడొచ్చండి స్పేస్ ఎంతుంది మళ్ళీ నాకు. నా హైట్ వచ్చేసి 5.6 వస్తుంది. సో, నాకు ఇంత గ్యాప్ ఉంది సీట్‌కి. కంఫర్టబుల్‌గా కూర్చోవచ్చు. హెడ్ రూమ్ కూడా ఓకే అండి. హెడ్ రూమ్ ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇచ్చారు. బేస్ మోడల్ అయినా మనకు రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉంటాయి. సో, ఇది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, యాహ్! ఇవన్నీ పాజిటివ్స్ అండి. ఇప్పుడు నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ కార్‌లో. ఎస్పెషల్ నెగెటివ్స్ అండి. ఆహ్, ఇప్పుడు మీ టెక్స్చర్ అబ్జర్వ్ చేస్తున్నా. ప్లాస్టిక్ టెక్స్చర్ వచ్చేసి ఇది లెదర్ ఫినిష్ లాగా అనిపిస్తది మనకు. ఇక్కడేంటంటే డస్ట్ ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుందండి. ఇది మనం మెయింటెనెన్స్ ఎక్కువ చేయాలి. క్లీనింగ్ అది ఇది ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ నేను బాగా అబ్జర్వ్ చేస్తా ఇదంతా. సీ ఇక్కడ క్లీన్ చేసినా మళ్ళీ డస్ట్ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తాను. ఇది నెక్సాన్‌లో నాకు బెటర్ అనిపించింది. ఈ కార్‌లో ఇదొక నెగెటివ్. సో, ఈజీగా ఇక్కడ ఇవన్నీ గూడా సాఫ్ట్ టచ్ మెటీరియల్. సో, డస్ట్‌ని ఈజీగా అబ్జర్వ్ చేసేస్తాయి. అండ్ ఇక్కడ గూడా ఈ డోర్ ప్యాడ్స్ ఏదైనా గావచ్చు ఇక్కడ ఈ లెదర్ ఫినిష్ లాగా అనిపిస్తుంది ప్లాస్టిక్. ఇదంతా గూడా డస్ట్‌ని ఈజీగా అబ్జర్వ్ చేస్తుందండి. సో, అదొక నెగెటివ్. నెక్స్ట్ నెగెటివ్ వచ్చేసండి మనకు ఈ ఇండికేటర్స్‌లో గేర్ షిఫ్ట్ కావచ్చు, మళ్ళీ ఆహ్, మైలేజ్ ఎంతొస్తుందనే ఇండికేషన్ ఉండదండి. మనం ఓన్లీ ట్రిప్ బి మీద డిపెండ్ అయ్యి మన మైలేజ్ టెస్ట్ చేసుకోవాలి. వీళ్ళు డిస్టెన్స్ ఎంటీ కూడా ఇవ్వట్లేదు. ఈవెన్ పెట్రోల్ కావచ్చు, సీఎన్‌జీ కావచ్చు. అదొక బిగ్ నెగెటివ్ ఇన్ దిస్ కార్. ఆహ్, వన్ మోర్ వచ్చేసి ఇంకొక గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా మనకుండదు. నాకు నెక్సాన్‌లో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉన్నది. ఆహ్, యాహ్! ఇవి నెగెటివ్స్ ప్రస్తుతానికైతే. ఇంగా డీపర్ మనం ఇంగా లాంగ్ జర్నీ చేస్తే మనకు మరిన్ని నెగెటివ్స్ రావచ్చు. డెఫినిట్‌గా నేను షేర్ చేస్తా. నాకనిపించిన నెగెటివ్స్ ఏవైనా ఉంటే. యాస్ ఫర్ ఆఫ్ యాస్ ఫర్ నౌ నాకైతే ఈ కార్ కంఫర్ట్‌గానే అనిపించిందండి. అండ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ కూడా 5 స్టార్ రావడం. సో, అందుకే ఈ కార్ చూజ్ చేసుకున్నాం. లెట్స్ సీ అండి. నేనిప్పుడు మోడిఫికేషన్స్ ఏం చేయించానో వాటి గురించి మాట్లాడదాం. డస్ట్ చెప్పాను గదండీ! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నిన్ననే వాష్ చేయించా కార్ ఫుల్‌గా. అయినా ఇవాళ మార్నింగ్ జస్ట్ బయటికొచ్చాను. ఎటు చూసినా డస్టే. అండ్ ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుందండి డస్ట్. అదొక్కటే నాకు దీంట్లో చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు మోడిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇంటీరియర్‌లో మోడిఫికేషన్స్ కొన్ని ఐటెమ్స్ చేయించాను. లైక్ సీట్ కవర్స్ అండి. అవి ఇంపీరియల్ లెదర్స్ బెంగుళూరులో చేయించాను. వాళ్ళు ఇండియా సెకండ్ స్టేజ్‌లో ఉంటుంది వాళ్ళ షోరూమ్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లొకేషన్ యాడ్ చేస్తాను అది. ఫిట్టింగ్ అయితే బాగా చేశారండి. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఎయిర్ బ్యాగ్‌కి వాళ్ళు ఎటువంటి స్టిచ్ కానీ ఏది గాని చేయలేదు. కంపెనీ నుంచి మనకి ఎలా వస్తుందో అలాగే ఫిట్ చేశారు. మీరు చూసుకోవచ్చు. ఇది అక్కడ క్యాప్ ఇచ్చేసారు. ఆళ్ళు దాన్నేం టచ్ చేయలేదు. గమ్మేసి అతికించారంట. సో, ఎయిర్ బ్యాగ్స్ అయితే అదే కంపెనీ మోడిఫికేషన్ ఏది గూడా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని జెప్పేసి ముందుగానే జెప్పాను వాళ్ళకు. అండ్ స్టీరింగ్ విత్ లెదర్ వ్రాప్ చేయించాను వాళ్ళ దగ్గరే. అండ్ ఇక్కడ గూడా వాళ్ళు హ్యాండ్ రెస్ట్‌కి కూడా లెదర్ వ్రాప్ చేశారు. అండ్ ఇంకొకటేంటంటే 4 స్పీకర్స్ నేనేయించాను మళ్ళీ 2 ట్విటర్స్. ఫ్రంట్‌లో కాంపోనెంట్ ఇన్ఫినిటీ హార్మన్ ఏపించాను. ప్లస్ 2 లేయర్ ఆఫ్ డాంపింగ్ ఏయించాను. ఇక్కడ గూడా వైర్స్ ఏవి కట్ చేయకుండా ప్లగ్ అండ్ ప్లే అడిగేసి వాళ్ళది నాకు అన్ని సాకెట్స్ చూయించిన తర్వాతనే నేను దగ్గరుండి ఏయించుకున్నాను. ఎటువంటి మోడిఫికేషన్ గాని వైర్ కటింగ్ ఇది చేయకుండా చేయించాను. ఇంటీరియర్ అయితే ఇంతే అండి. స్పీకర్స్, ట్విట్టర్స్ అండ్ సీట్ కవర్స్ అండ్ డాంపింగ్. డాంపింగ్ అయితే నేను ఓపెన్ చేసి చూయించలేను. సో, డాంపింగ్ 2 లేయర్స్ ఆఫ్ డాంపింగ్ చేశాను. నేను మ్యూజిక్ ఒకటి ఏదైనా ప్లే చేసి మీకు క్లిప్‌ని కూడా మీకు యాడ్ చేస్తా. అండ్ ఔట్‌సైడ్ మోడిఫికేషన్స్ కోసం ఫాగ్ ల్యాంప్స్ అండి. నేను షోరూమ్ దగ్గరే వేయించాను. చూడొచ్చు ఇక్కడ. టాప్ ఎండ్ మోడల్ ఏదైతే వస్తుందో అదే ఫాగ్ ల్యాంప్స్ ఫిక్స్ చేశారు వాళ్ళు. వితౌట్ కటింగ్ ఎనీ వైర్ సాకెట్స్ ఉంటుందని చెప్పారు. అది చూడలేదు. యాహ్! నేను వేరే వీడియోస్ చూసాను. దాంట్లో షోరూమ్ ఫిట్టింగ్స్ అంతా కూడా క్యాప్చర్ చేసి ప్లేస్ చేస్తారు. యాహ్! దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఇక్కడ సైట్స్ చెప్పండి. మా ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఎక్కడానికి, దిగడానికి ఈజీగా ఉండాలని చెప్పేసి ఇది కూడా షోరూమ్‌లో తీసుకున్నాను. అండ్ దెన్ ఈ యొక్క స్టిక్కర్ బాడీ సైడ్ మోల్డింగ్ అంటారు దీన్ని వాళ్ళు. సో, దీన్ని కూడా ఏయించాను. ఎందుకంటే ఏదైనా లుక్ ప్లస్ డోర్స్ ఏదైనా టచ్ అవ్వకుండా ఉండడానికి సేఫ్టీ కోసం ఏయించాను. దాని తర్వాత అక్కడ టెయిల్ లైట్ ఏయించాను. మనకు చూడొచ్చు ఫుల్లీ ఫంక్షనల్ టెయిల్. లైక్ టాప్ మోడల్ ఎలా ఉంటదో అలాగే ఉంటుంది. బట్ వితౌట్ కటింగ్ ఎనీ వైర్ అండ్ ఎనీథింగ్. ప్లగ్ అండ్ ప్లే ఇది కూడా. సో, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి డాష్ క్యామ్ కూడా వేయించానండి. సారీ ఇది మిస్ చేశాను ఇంటీరియర్ పార్ట్‌లో. అప్పుడు మీరు చూడొచ్చు ఫ్రంట్‌లో డాష్ క్యామ్ ఉంది. డాష్ క్యామ్ వచ్చేసి 70 ఎంఐ తీసుకున్నాను నేను. ఇది నాకు 13,500 పడింది. సంథింగ్ వాళ్ళ దగ్గర ఏయించానండి. సో, మీకు అది చూడొచ్చు ఫ్రంట్‌లో కూడా. దట్స్ ఫైన్. యాహ్! సో, ఇదండి మోడిఫికేషన్స్ ఈ కార్‌లో చేసింది. బట్ మోడిఫికేషన్ విషయానికొస్తే నేనైతే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూట్యూబ్‌లో చాలా వరకు ఎలా ఉంటుందంటే బేస్ టు టాప్ అని చెప్పేసి అది. ఇదండి బేస్ టు టాప్ స్లైస్ చేస్తున్నారో లేదా స్లైస్ చేస్తున్నా కూడా రేపు ఏదైనా అయింది కార్‌కి అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేమండి. అండ్ వారంటీ కూడా క్లెయిమ్ చేయలేము. సో, ఇలాంటివన్నీ మైండ్‌లో పెట్టుకొని మోడిఫికేషన్స్ చేయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ జేసీబీ ఫేమస్ ఫర్ మోడిఫికేషన్ బండ్లు. అందరికి తెలిసిందే. వైర్ కట్ చేస్తారా లేదా అయితే నేనైతే చూడలేదు. సో, అందుకే నేను డీప్‌గా తీసుకోలేదు. కానీ మీరు ఏదైనా చేయించుకోవాలంటే ఫస్ట్ ఎంక్వైరీ చేసి మీరు దగ్గరుండి చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి బెటర్. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం రిగ్రెట్ అవ్వడం కంటే అది అవ్వకముందు మనం రిసర్చ్ చేసి డెసిషన్ తీసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్. మీరు మీ ఒపీనియన్ షేర్ చేసుకుంటారని చెప్పండి. థ్యాంక్ యూ అండి. జై హింద్. అండ్ ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్స్. ఫ్రంట్ ప్యాసింజర్ కావచ్చు, రేర్ ప్యాసింజర్ కావచ్చు. కంపల్సరీగా సీట్ బెల్ట్ వేసుకోండి. అండ్ మినిమం స్పీడ్‌తో వెళ్ళండి. అది 5 స్టార్ అయినా, 10 స్టార్ అయినా కాదు. మన స్పీడ్ బట్టే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసింది 64 కిలోమీటర్స్ పర్ అవరే. సో, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ రివ్యూస్‌ని ఎవరైనా షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ప్లీజ్ దయచేసి మా ఇన్‌స్టా ఐడీకి పింగ్ చేయండి. మీకు డిస్ప్లేలో ఉన్న ఇన్‌స్టా ఐడీకి. తప్పకుండా మేము రెస్పాండ్ అవుతాం. అండ్ మీకు వీడియోని రీచ్ అవుట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.